Hi guys, welcome back to our channel Explore with me. We are back with another interesting video. సో ఈ వీడియోలో ఏంటంటే మనము అందరము కర్సర్ గురించి చూసాం కదా! కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్. సో కర్సర్‌లో ఏంటంటే మనకి ఏఐ క్యాపబిలిటీస్ లిమిటెడ్‌గా ఉన్నాయన్నమాట. సో మనము కొన్ని రిక్వెస్ట్స్ చేయగానే మనకి ప్రైజింగ్ ఐ మీన్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతుంది. సో ఈరోజు నేనేంటంటే కర్సర్‌కి ఆల్టర్‌నేటివ్ ఒకటుంది. సో ఏంటంటే వీఎస్ కోడ్ ఆల్రెడీ వీఎస్ కోడ్ యూజ్ చేసే ఉంటారు మీరందరూ. సో వీఎస్ కోడ్‌లో క్లైన్ అనే ఎక్స్‌టెన్షన్ యేసుకుంటే విత్ జెమినీ 2.5 ప్రో కొత్తగొచ్చింది గదా! సో ఈ మూడిటిని యూజ్ చేసుకొని మనం కర్సర్‌గా ఆల్టర్‌నేటివ్‌గా ఇంకా బెటర్ రిజల్ట్స్ మనము లైక్ బెటర్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఫస్ట్ కర్సర్‌లో నేను జూపిస్తాను. సో నేను కర్సర్ ఇన్ని డేస్ యూజ్ చేశాను గదా! సో నా కర్సర్ సెట్టింగ్స్‌కెళ్ళిపోతే ఇక్కడ మీరిక్కడ చూసుకుంటే నా రిక్వెస్ట్స్ అయిపోయినాయి చూడండి. సో ప్రీమియం మోడల్స్ రిక్వెస్ట్. సో ఇది రెడ్‌లో ఉంది. సో యూ హావ్ హిట్ యువర్ లిమిట్ ఆఫ్ 50 ఫాస్ట్ రిక్వెస్ట్ అని వచ్చేసింది. సో నేను 50 రిక్వెస్ట్ యూజ్ చేయగానే నాకిలా యూ రీచ్డ్ యువర్ లిమిట్ అని వచ్చింది. అండ్ నన్నైతే ఇక్కడ ప్రైజింగ్ ఐ మీన్ నన్ను సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రీ టైర్ నేను ఇప్పటిదాకా యూజ్ చేసింది. సో నేను ఇప్పుడు ఇంకా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనమాట. సో $20 అంట. $20 అంటే కొంచెం హ్యూజ్ అమౌంటే గదా! సో యాహ్! నేనే సో దీనికి ఆల్టర్‌నేటివ్‌గా నేను చూస్తుంటే నాకు లైక్ ఆహ్, ఇదైతే కనిపించింది. సో క్లైన్ అని. సో క్లైన్ వెబ్‌సైట్‌కెళ్ళిపోతే ఈ క్లైన్ ఏంటంటే మన వీఎస్ కోడ్‌లో ఎక్స్‌టెన్షన్ అనమాట. సో ఈ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకొని ఏఐ ప్రొవైడర్‌ని మనకి జెమినై ఇప్పుడు కొత్తగా 2.5 ప్రో కొత్తది రిలీజ్ చేసింది గదా! ఎక్స్‌పెరిమెంటల్‌ది. సో అది ఫ్రీగా ఏపీఐ ప్రొవైడ్ చేస్తుందనమాట. సో మనము జెమినై 2.5 ప్రో యూజ్ చేసుకొని మనము ఎన్ని రిక్వెస్ట్ కావాలంటే అన్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు వీఎస్ కోడ్‌కైతే వచ్చేసాం గదా! సో వీఎస్ కోడ్‌లో ఇక్కడ మీకు ఎక్స్‌టెన్షన్స్‌ది ఉంటది గదా! సో ఎక్స్‌టెన్షన్స్ ఓపెన్ చేయగానే టైప్ క్లైన్. సో క్లైన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకిక్కడొచ్చింది చూడండి. క్లైన్ ఆటోనమస్ కోడింగ్ ఏజెంట్. సో ఇక్కడికొచ్చేసి మీరు ఇక్కడ ఇన్‌స్టాల్ అని ఉంటది. సో ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఒక సింబల్ ఒస్తదనమాట. సో, ఈ సింబలు మీరు చూస్తున్నారు గదా! క్లైన్ అని చూపిస్తుంది. సో, క్లిక్ ఆన్ దట్ వన్. క్లైన్ అని చూపించింది. సో, ఇప్పుడేం జేయాలంటే, మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు జెమినై 2.5 ప్రో యూజ్ చేసుకుందాం అనుకున్నాం గదా! సో, దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. సో, క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్‌లో ఇక్కడ మనకి ఏపీఐ ప్రొవైడర్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ కంపాటబుల్, డీప్‌సీక్, మిస్ట్రల్. సో, మనమైతే ప్రెజెంట్ గూగుల్ జెమినై సెలెక్ట్ చేసుకున్నాము. క్లిక్ ఆన్ గూగుల్ జెమినై. సో, జెమినై ఏపీఐ కీ అయితే ఇక్కడివ్వాలి. సో, దానికోసం ఏం చేద్దామంటే ఓకే. ఇప్పుడు జెమినై ఏపీఐ కీ కోసం ఇక్కడ ఏఐ స్టూడియో గూగుల్ ఏఐ స్టూడియోస్ ఇంతకుముందు చూసాం కదా! సో, అక్కడికొచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ గెట్ ఏపీఐ కీ అనుంది. సో, అది క్లిక్ చేయగానే మీకిలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ ఏపీఐ కీ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ దట్ క్రియేట్ ఏపీఐ కీ. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఏపీఐ కీ క్రియేట్ చేసుకోమని అడుగుతది. సో, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో, నేనది కాపీ చేసుకుంటున్నాను. అండ్ నేనిది డిలీట్ చేస్తాను. వన్స్ నేను కా ఈ ప్ర లైక్ ఈ వీడియో అయిపోగానే డిలీట్ చేశాను. సో, జస్ట్ ఫర్ వీడియో. ఓకే. ఇప్పుడు దీన్నైతే కాపీ చేసుకున్నారు గదా! ఓకే. అక్కడైతే కాపీ చేసుకున్నారు గదా! కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి ఆ ఏపీఐ కీ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మోడల్స్‌లో చూసుకుంటే మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, దీంట్లో జెమినై 2.5 ప్రో ఎక్స్‌పెరిమెంటల్ అని ఉంది గదా! సో, దాన్నైతే సెలెక్ట్ జేసుకోండి. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అని ఉంది గదా! సో, క్లిక్ ఆన్ డన్. ఓకే. ఇప్పుడు మనకి ఏపీఐకి జెమినై 2.5 ఏపీఐకి అయితే యాడ్ చేసాము. సో, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీన్ని క్లయింట్‌ని యూజ్ చేసి ఒక యాప్ బిల్డ్ చేసి టెస్ట్ చేద్దాము. అసలెలా వర్క్ అవుతుంది? జెమినై 2.5 ప్రో ఎలా రిజల్ట్స్ ఎలా ఇస్తుంది? సో, అన్నీ ఒకసారి కంబైన్డ్‌గా చూద్దాము. అండ్ ఇక్కడ ఆటో అప్రూవ్ అని ఉంది. సో, ఆటో అప్రూవ్‌లో మనకి మనం ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, ఈ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ చేసుకుంటే ఇది కోడ్ జనరేట్ చేసేటప్పుడు మనము ఎవ్రీ టైము మనము దానికి అప్రూవ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్‌గా అదే అప్రూవ్ చేసేసుకొని మనకి కోడ్ అంతా బిల్డ్ చేసి మనకి అవుట్‌పుట్ ఇస్తదనమాట. సో, ఇదైతే దానికి ఆటో అప్రూవ్ అనేది.
సో, ఇప్పుడేం చేద్దామంటే మనం ఒక సింపుల్ అప్లికేషన్ బిల్డ్ చేసి చూద్దాము. సో, నేను దానికి ఒక ప్రాంప్ట్ రెడీ చేశాను ఆ అప్లికేషన్‌కైతే. ఓకే. నేను ఇప్పుడు ఒక అప్లికేషన్‌కి ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను. నేను ఇప్పుడు ఏం బిల్డ్ చేస్తున్నా అంటే ఏఐ పవర్డ్ స్మార్ట్ డాక్టర్ అపాయింట్‌మెంట్ షెడ్యూలర్ చేస్తున్నాను. సో, దీనికి లైక్ నాకైతే ఒక ప్రాంప్ట్ ఉంది కదా ఇక్కడ. సో, నేను దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను ప్రెజెంట్. అయితే కాపీ చేసుకున్నాం కదా! ఇక్కడికొచ్చేసి పేస్ట్ చేయండి ఆ ప్రాంప్ట్‌ని. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కింద చూసుకుంటే ప్లాన్ అండ్ యాక్ట్ అని ఉంది. సో, ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ని లైక్ అనలైజ్ చేసుకొని ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తదనమాట. ఈ జెమినీ 2.5 ప్రో. ప్లాన్‌ని ప్రిపేర్ చేసి సో, ఆ ప్లాన్‌ని స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము యాక్ట్ మోడ్‌కి స్విచ్ అయితే సో, అప్పుడు లైక్ మన కోడ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తదనమాట. ఫస్ట్ ప్రెజెంట్ అయితే మనం ప్లాన్ మోడ్‌లో పెట్టేసి మనము ప్రాంప్ట్ ఏదైతే కాపీ చేసుకున్నామో అది ఇచ్చేసి జనరేట్ క్లిక్ చేస్తున్నాను. సో, ఆ ప్రాంప్ట్ అంతా అనలైజ్ చేసి నాకు లైక్ ఐ మీన్ ఒక స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ లాగా మనకి ఇది జనరేట్ చేసుకుంటదనమాట. దాని తర్వాత లైక్ వి కెన్ స్విచ్ టు యాక్ట్ అండ్ స్టార్ట్ జనరేటింగ్. సో, ఇక్కడ నాకు ప్లాన్ అయితే బిల్డ్ చేసుకుంది. సో, ఐ కెన్ క్రియేట్ ఓకే. ఇక్కడ నాకు క్వెషన్ అడుగుతుంది చూడండి. వన్స్ ఐ హావ్ ద డీటెయిల్స్ ఐ కెన్ క్రియేట్ ఏ మోర్ డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అని. యూజ్ డైరెక్ట్ ఏపీఐ కాల్స్ ఫర్ జెమినీ. Set up an MCP server for Gemini. Use static JSON files for dummy data. Use an in-memory store for dummy data. సో, లైక్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ప్రెజెంట్ అయితే నేను లైక్ ఇది డెమో కోసమే కాబట్టి స్టాటిక్ జేసన్ ఫైల్స్ ఫర్ డమ్మీ డేటా అని లైక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, లెట్స్ సీ వన్స్ లైక్ ఇది అండర్‌స్టాండ్ చేసుకున్నాక చూద్దాం. ఓకే. మళ్ళీ ఇంకొకటి అడుగుతుంది. విచ్ అప్రోచ్ డు యూ ప్రిఫర్ అని నాకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. యూజ్ డైరెక్ట్ ఏపీఐ కాల్స్ ఫర్ జెమినీ. ఐ విల్ ప్రొవైడ్ డీటెయిల్స్ అన్నది. సెటప్ అండ్ ఎంసీపీ సర్వర్ ఫర్ జెమినీ. సో, నేనైతే యూజ్ డైరెక్ట్ ఏపీఐ కాల్స్ ఫర్ జెమినీ అని ఇస్తున్నాను. అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, లెట్స్ సీ ఇది ఇప్పుడు ఏమిస్తదో చూద్దాము. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ లైక్ ప్లాన్ అయితే మొత్తం లైక్ ఎగ్జాక్ట్‌గా ప్రాజెక్ట్‌కి కావాల్సిన ప్లాన్ మొత్తం ఇది రెడీ చేసుకుంది చూసారా? లైక్ ఫ్రంట్ ఎండ్‌కి ఏం కావాలి, బ్యాక్ ఎండ్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ లైక్ ఫ్రంట్ ఎండ్‌కి ఏం యూజ్ చేయాలి, దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఏమున్నాయి, అండ్ బ్యాక్ ఎండ్‌కి ఏం యూజ్ చేయాలి, అండ్ ఎలా రన్ చేయాలి. సో, మొత్తం ఒక ప్లాన్ అయితే మొత్తం బిల్డ్ చేసింది. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యాక్ట్ మోడ్‌లోకి స్విచ్ అవుదాం. యాక్ట్ మోడ్‌లోకి స్విచ్ అయ్యి సో, ఈ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఎగ్జిక్యూటింగ్ స్టార్ట్ చేసింది. యాహ్! గైస్ ఇప్పుడైతే నాకు లైక్ మీరిక్కడ చూసుకుంటే నాకు కోడ్ అయితే మొత్తం బిల్డ్ చేసింది. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌లో నాకు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అని 2 బిల్డ్ చేసింది. సో, బ్యాక్ ఎండ్ అయితే లైక్ నోడ్ జేఎస్ సర్వర్ ఒకటి బిల్డ్ చేసింది. సర్వర్ డాట్ జేఎస్‌లో ఐ మీన్ సింపుల్ ఎక్స్‌ప్రెస్ సర్వర్ ఒకటి బిల్డ్ చేసింది. అండ్ ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్ అండ్ టైల్‌విండ్ సీఎస్ఎస్‌తో లైక్ ఒక సింపుల్ ఫ్రంట్ ఎండ్ అయితే బిల్డ్ చేసింది. సో, నేను ఇక్కడ ఏం చేశానంటే లైక్ కొన్ని మల్టిపుల్ ఇటరేషన్స్ ఇచ్చి చెక్ చేశాను. ఐ మీన్ మధ్యలో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. సో, నేను వాటిని ఎర్రర్స్ ప్రొవైడ్ చేసి రిజాల్వ్ చేయమని అడిగాను. సో, నాకైతే రిజాల్వ్ చేసి మొత్తము లైక్ నాకు కోడ్ అయితే బిల్డ్ చేసి ఇచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నాకు అన్ని ఫైల్స్ ఇచ్చిందనమాట. పేజెస్, ఇలా సర్వీసెస్, సో, కాంపోనెంట్స్ సో, ఇలా డిఫరెంట్ అయితే ఇచ్చింది. సో, వన్స్ అయితే ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకెలా ఇచ్చిందో. సో, గో టు ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరిక్కడ అవుట్‌పుట్ నాకు స్మార్ట్ డాక్టర్ ఏఐ అని ఇలా ఒక వెబ్‌సైట్ అయితే ఇచ్చింది చూడండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే యానిమేషన్స్ కూడా యాడ్ చేసింది. లైక్ కార్డ్ యానిమేషన్స్, ఇక్కడ బటన్ యానిమేషన్స్ అండ్ లైక్ దీని మీద హోవర్ చేయగానే లైక్ ఫేడ్ ఇన్ ఇలా జూమ్ అవుట్ అయినట్టు యానిమేషన్స్ యాడ్ చేసింది. సో, మనం ఇప్పుడు ఒకసారి దీని ఫంక్షనాలిటీ అయితే టెస్ట్ చేద్దాం. సో, ఫస్ట్ వెల్కమ్ టు డాక్టర్ ఏఐ అని అడిగింది. ఇక్కడ బుక్ యువర్ అపాయింట్‌మెంట్ నౌ ఉంది కదా! సో, క్లిక్ ఆన్ బుక్ యువర్ అపాయింట్‌మెంట్ నౌ. సో, ఇక్కడైతే మనల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. టెల్ అస్ అబౌట్ యువర్ సింప్టమ్స్ అంట. సో, డీటెయిల్స్ అయితే ఇద్దాం. సో, ఏజ్ లెట్స్ సే 25. సో, ఇక్కడ సింప్టమ్స్ అడుగుతుంది. సో, మనకి ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రొవైడ్ చేయాలనమాట. సో, నేను శాంపిల్‌కి ఐయామ్ సఫరింగ్ విత్ ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్ ఫ్రమ్ పాస్ట్ 2 డేస్. సో, నేనైతే జస్ట్ లైక్ శాంపిల్‌కి ఫీవరు, కాఫ్, కోల్డ్ ఉంది 2 డేస్ నుంచి అని చెప్తున్నాను సింప్టమ్స్ కింద. అండ్ ప్రిఫర్ డేట్ మనకిది
లైక్ ఎప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ కావాలనేది లైక్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. సో, లెట్స్ టేక్ సమ్ 10th అండ్ లొకేషను లెట్స్ సే బెంగుళూరు. ఓకే. ఫైండ్ మై అపాయింట్మెంట్. ఓకే. క్లిక్ ఆన్ ఫైండ్ మై అపాయింట్మెంట్. ఓకే. గెట్టింగ్ రికమెండేషన్స్. ఓకే. ఇక్కడ మనకి జూసుకుంటే యువర్ రికమెండెడ్ అపాయింట్మెంట్ అని మనకొక డాక్టర్ నేము, లైక్ హాస్పిటలు, ఈ లైక్ ఏ స్పెషలిస్ట్ అనేది మనకిక్కడ ప్రొవైడ్ జేసింది. సో, యాక్చువల్‌గా ఈ డాక్టర్ డేటా అనేది జస్ట్ డమ్మీ డేటా యాడ్ జేసిందనమాట. ఒకవేళ మనము ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ యాప్ అన్నప్పుడు మనము ఏపీఐస్ ఇంటిగ్రేట్ జేసుకుంటే మనకి లైక్ రియల్ టైమ్‌గా డాక్టర్స్ కూడా ఫెచ్ చేస్తదనమాట. సో, సజెస్టెడ్ అపాయింట్మెంట్ స్లాట్ అని ఇచ్చిందిక్కడ. డేట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే హెల్త్ అడ్వైస్ ఫ్రమ్ ఏఐ. సో, యాక్చువల్‌గా నేనేం జెప్పానంటే దానికి, నేను ఏదైతే సింప్టమ్స్ ప్రొవైడ్ చేశానో, సో, ఆ సింప్టమ్స్‌ని జెమినై 2.5 ప్రో లైక్ ఆ ఏపీఐకి పంపించి, ఆ ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని ఇక్కడ చూపించమని అడిగాను. సో, నాకిక్కడ ఏమని చెప్పిందంటే, స్టే హైడ్రేటెడ్, గెట్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్ అండ్ కన్సిడర్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అని ఇలా నాకొక అడ్వైస్ అయితే ఇచ్చింది. లైక్ నా సింప్టమ్స్‌కి. సో, ఇక్కడైతే కన్ఫర్మ్ దిస్ అపాయింట్మెంట్ ఉంది గదా! సో, క్లిక్ ఆన్ కన్ఫర్మ్ దిస్ అపాయింట్మెంట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు బటన్స్ యొక్క లైక్ యూఐ అంతా కన్సిస్టెంట్‌గా ఉంది. ప్రీవియస్ స్లైడ్‌లో చూసుకున్నా మీకు ఇదే కలర్ ప్రొవైడ్ చేసింది చూడండి. సో, యాహ్! లెట్స్ క్లిక్ ఆన్ దిస్ కన్ఫర్మ్ దిస్ అపాయింట్మెంట్. ఓకే. ఇక్కడ మనకి అపాయింట్మెంట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని చెప్తుంది. సో, యువర్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేసింది. క్విక్ హెల్త్ అడ్వైస్ కూడా ఇచ్చిందనమాట. సో, యాహ్! గో టు బ్యాక్ టు హోమ్ పేజ్. ఓకే. మనకిక్కడ చూసుకుంటే ఇక్కడ అపాయింట్మెంట్ అయితే యాడ్ అయింది చూడండి. మనం లైక్ మనం ఏదైతే అపాయింట్మెంట్ బుక్ చేసామో ఆ అపాయింట్మెంట్ ఇక్కడ యాడ్ అయింది. జనరల్ ఫిజిషియన్ గదా! ఇది యాడ్ అయింది. ఐ మీన్ లైక్ ఇది జస్ట్ డెమో పర్పస్ కాబట్టి లైక్ ఇమేజెస్ అన్నీ ఐ మీన్ డమ్మీ ఇమేజెస్ పెట్టుకుంది. బట్ మనం రియల్‌గా లైక్ రియల్‌గా ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం ఇమేజెస్ డైనమిక్‌గా ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ ఇచ్చేస్తదనమాట. సో, యాహ్! గైస్ లైక్ ఇదైతే సింపుల్‌గా ఒక స్మార్ట్ డాక్టర్ ఏఐ యాప్ అయితే బిల్డ్ చేసింది. సో, ఈ విధంగా మీరు గూడా ఒకసారి ట్రై చేయండి గైస్. ఐ మీన్ లైక్ నాకు తెలిసి కర్సర్ కన్నా ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. బికాజ్ నన్నైతే ఏమి ఇప్పుడు లైక్ ఇది చాలా రిక్వెస్ట్ పెర్ఫార్మ్ చేసింది. బట్ నాకైతే లిమిట్ ఏమైతే చూపియలేదు. సో, కంటిన్యూయస్‌గా పెర్ఫార్మ్ చేసుకుంటూ ఎళ్ళింది. సో, అన్‌లిమిటెడ్‌గా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 1 సెకండ్ దీన్ని కొంచెం స్క్రోల్ చేస్తాను. ఓకే. ఇక్కడ కాంటెక్స్ట్ విండో అని ఉంది గదా! సో, కాంటెక్స్ట్ విండో మెయిన్ ఈ జెమినై 2.5 ప్రోకేంటంటే 1,000,000 టోకెన్స్ వరకు ఇది లైక్ ఆ కాంటెక్స్ట్ విండో మెయింటైన్ చేయొచ్చనమాట. అంటే మన కరెంట్ చార్ట్ యొక్క సైజు 1,000,000 వరకు ఉన్నా ఇది హ్యాండిల్ చేయగలది. సో, ఇప్పటిదాకా నాకు తెలిసి ఇలాంటి చార్ట్ మోడల్ అయితే రాలేదు. సో, ఈ గూగుల్ జెమినై 2.5 ప్రో లైక్ క్యాపబిలిటీస్ అయితే చాలా బావున్నాయి. సో, ఒకసారైతే మీరు ఏదో ఒక సింపుల్ యాప్ బిల్డ్ చేసి టెస్ట్ చేయండి గైస్. ఓకే. యాహ్! గైస్ ఈ వీడియోలో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.